ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తన మాట, తన ప్రవర్తన చాలా డిఫరెంట్ వేలో ఉన్నాయి. అలాంటి మెంటాలిటీ వాళ్లతో మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను టార్చర్ పెట్టినప్పుడే నాకు అర్థమైంది మేడం, తను మనిషి కాదు మృగము అని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మేడం? మనం బెయిల్ మీద బయటకు వచ్చేసాం కదా. నువ్వు బెయిల్ మీద బయటకొచ్చావని తను నిన్ను టార్గెట్ చేయడం ఆగిందా? తను నీ దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి వచ్చి రాజేశ్వరీదేవి గారి వీలునామా వాయిస్ ని చూసింది. అవి నిజమే కదా మేడం, మనకసలైన బలం ఆయుధం అదే కదా. దాన్ని చూసి తను ఏమంటుందనుకున్నావు? ఏమంది మేడం? రాజేశ్వరమ్మని నువ్వు బెదిరించి ఆస్తి మొత్తం పల్లవి పేరు మీద రాయించావట. రత్నసీత అంటున్న మాట ఇది. ఆ వీడియోలో రాజేశ్వరమ్మ భయపడుతున్నట్టు, నువ్వు బెదిరిస్తున్నట్టు కనిపిస్తోందట. అదేంటి మేడం, నిజాన్ని కూడా అబద్ధమని వక్రించేలా ఉంది ఆవిడ. తను దేనికి భయపడదు. తను అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి ఎంతవరకైనా తెగిస్తుంది. ఏం చేయడానికైనా వెనుకాడదు. నా కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. అందుకే నిన్ను పిలిచి జాగ్రత్తగా ఉండమని చెప్దామనుకున్నాను. రత్నసీత మీద మీరు కేసు పెడతానన్నారు, గుర్తుందా మేడం? గుర్తులేకే, ఈ మధ్యనే కదా అన్నది. కానీ తన మాట తీరు ప్రత్యక్షంగా చూశాక తన మీద ఈ కేసులు గీసులు పనిచేయవు. ఎందుకంటే తనే పబ్లిక్గా నేను లంచం తీసుకుంటా అని చెప్పేస్తోంది. నేనే ఆశ్చర్యపోయాను తను ఆ విధంగా మాట్లాడుతున్నందుకు. నీ కేసును తను వదిలేలా లేదు సుందరి. నిన్నీ కేసులో ఏదొక రకంగా ఇరికించి నువ్వే ఈ నేరం చేసినట్టు ఒప్పించాలని చూస్తోంది. ఎందుకు మేడం తనకి కేసు మీద అంత ఇంట్రెస్ట్? అంటే 250 కోట్ల ఆస్తి. దీన్ని డిస్టర్బ్ చేస్తే అవతల కార్తిక్ తినకి ఎంత ఇస్తానన్నాడో ఏమో. ఆల్రెడీ రత్నసీత డబ్బుకి అమ్ముడుపోయిందేమోనని నా డౌట్. మనం ఆమె విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓహో, కార్తీక్ 5 లక్షలు అడిగింది రత్నసీతకి ఇవ్వడానికి అనుకుంటా. 5 లక్షలా? 5 లక్షలేంటి? కార్తీక్ డబ్బులు కావాలని అనుతో అడిగించాడు మేడం. తను ప్రయత్నం చేశాడు, అయినా నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నాను. తర్వాత ఆ డబ్బుల్ని బంగారాజు బాబాయ్ ఇచ్చాడు. బంగారాజు గారు కార్తీక్ 5 లక్షలు ఎందుకు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? నాకు అదే అర్థం కావట్లేదు మేడం. ఈ మధ్య బాబాయ్ అనుతో సింపతిగా, ప్రేమగా, అభిమానంగా మాట్లాడుతున్నారు. అదేంటో నాకు అర్థం కావడం లేదు. సుందరి, వీటన్నిటినీ చూస్తుంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ కార్తిక్కి కొంచెం అవకాశం ఇచ్చావో వాడు చాలానే రెచ్చిపోతాడు. సరే మేడం, మీరు మాత్రం రత్నసీతని ఏ రకంగా బుక్ చేయొచ్చో అది ఆలోచించండి. ఇక నేను బయలుదేరుతాను. నేనడిగే ప్రశ్నలకు బెంబేలెత్తిపోయింది భారతి. ఆ సుందరికి మొత్తం ట్రైనింగ్ ఇచ్చే కోచ్ ఈ భారతిని. ముసుగులో గుద్దులాట లేకుండా చాలా క్లియర్గా చెప్పేశాను. అయినా సుందరి రాజేశ్వరీదేవిని బెదిరించి భయపెట్టింది. అందుకే ఆ రాజేశ్వరీదేవిది 250 కోట్ల ఆస్తిని ఐసు పుల్లలా మీకు రాసిచ్చింది అని చెప్పేశాను. చాలా థ్యాంక్స్ రత్నసీత గారు, మీరు మా కోసం వచ్చిన దేవతలా ఉన్నారు. నా గురించి కొన్ని నిజాలు చెప్తుంటే నాకు సిగ్గనిపిస్తుంది బాబు. చెప్. నాకు బిస్కెట్లు వేసేవాళ్ళంటే చాలా చెడ్డ చిరాకు. నేను నీకోసం వచ్చిన దేవతనో దెయ్యాన్నో కాదు.
డబ్బులు డబ్బుల కోసం నా పని నేను చేస్తాను. పని అయిందా డబ్బులు తీసుకెళ్తాను. పని అవ్వలేదా అయినా అడ్వాన్స్ తీసుకెళ్తాను. ఇది రత్నసీత క్యారెక్టర్. నేను బిస్కెట్ వేయడం కాదు రత్నసీత గారు. నిజానికి ఆస్తి మాది. ఇప్పుడు మా పేరును లేదు. లంకంత కొంప అది మా పేరును లేదు. ఏదన్నా ఉన్న దాంట్లోనే చిన్న ప్లాట్ అమ్ముదామన్నా ఆ రాక్షసి సుందరికి తెలియకుండా ఏమీ చేసేలా లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకైతే మీరు చేసే హెల్ప్ మామూలు హెల్ప్ కాదు. నువ్వు మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు కార్తీక్. సరే అది నీ ఇష్టం. డబ్బులు తెచ్చావా లేదా? తెచ్చాను. కరెక్ట్ గానే ఉన్నాయి కదా? ఉన్నాయి మేడం, అలా చీట్ చేయను. ఇదిగో అనుమానం పోలీసోడికి ఉండాల్సిన గొప్ప క్వాలిఫికేషన్. నాకా క్వాలిఫికేషన్ కాస్త ఎక్కువ. మేడం నెక్స్ట్ ఏంటి? భారతిని బెదిరించాను, అటు సుందర్ని బెదిరించాను. వాళ్ళకి టైం ఇచ్చి వెయిట్ చేస్తే సుందరి మెడకు ఉచ్చు ఎలా బిగుసుకుపోతుందో మనకు అర్థమవుతుంది. అంతవరకు వెయిట్ అండ్ సీ. సుందరి మళ్ళీ అరెస్ట్ కావాలి. ఈసారి అరెస్ట్ అయితే జైల్లో ఉండాలి తప్ప బయటికి రాకూడదు. కన్ఫర్మ్ గా జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను. నువ్వు ఈ లోపు ఇంకాస్త డబ్బు ఏర్పాటు చేస్తే నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. మాధవి, అను మన పాప అని తెలియక అను ప్రవర్తన మీద కోప్పడ్డాను. సుందర్ మీద ఉన్న ప్రేమ అనుని తిట్టేలా చేసేశాయి. లేదు లేదు, ఇక నుంచి అనుని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇంతకాలం తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియని నా కూతురికి ఈ తండ్రి ప్రేమను పంచుతాను. అనుకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. బాబాయ్, అమ్మా సుందరి, అమ్మా సుందరి, సుందరి. బాబాయ్, నువ్వు భోజనం చేయకపోతే నేను చేయను. నా బంగారు తల్లి, నీకోసం నేను ఫోన్ చేస్తానురా. పద. బాబాయ్, ఈ టాబ్లెట్ వేసుకోండి. నువ్వు నా ప్రాణాన్ని నిలబెట్టే అమ్మవురా. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు నువ్వు సంతోషంగా ఉండాలి. బాబాయ్, అమ్మ సుందరి, అమ్మ సుందరి. నాన్న, ఏంటి బాబాయ్ నా దగ్గరకు వచ్చేవాడివి ఇప్పుడు అను చూడగానే ఆగిపోయావు? సుందరి, నీకు బాబాయ్ ఏమో కానీ బంగారాజు మా నాన్న. బాబాయ్, నీకు నేనంటే ఇష్టమా అను మేడం అంటే ఇష్టమా? నాన్న, మా ఇద్దరిలో నీకు ఎవరంటే బాగా ఇష్టం? చెప్పండి బాబాయ్, చెప్పండి బాబాయ్, చెప్పండి బాబాయ్, చెప్పు నాన్న, చెప్పండి బాబాయ్, చెప్పు నాన్న, చెప్పు నాన్న, బాబాయ్ చెప్పండి నాన్న, చెప్పండి బాబాయ్, చెప్పు నాన్న, చెప్పు నాన్న. ఏం బంగారాజు, నిలువెత్తు మనిషివి కుప్పకూలిపోయావేంటి? అనున్ దగ్గరికి తీసుకుని సుందర్ని కాదంటావా? సుందరి ఎలాగూ కూతురు కాదు, ఫ్రెండ్ కూతురు కదా అని కన్న కూతురు కోసం పెంచిన కూతుర్ని దూరం చేసుకుంటావా? ఏంటి బాబాయ్, 25 సంవత్సరాలు నన్ను పెంచావు. ఇప్పుడు నీ కన్న కూతురు అను వచ్చేసిందని నన్ను దూరం చేస్తారా బాబాయ్?
బంగారాజు, సుందరి ప్రశ్న అర్థమైందనుకుంటాను. ఇంతకాలం అనాథలాగానే బ్రతికాను. ఇప్పుడు నాన్న ఉన్నాడని తెలిసి నాకు ఎంత సంతోషంగా ఉందంటే నేను నిన్ను విడిచి ఉండలేను. నీ ప్రేమ మొత్తం నాకే కావాలి నాన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా, బంగారాజు, అను అనేది కూడా న్యాయమే కదా. నువ్వు కన్న తండ్రివి,